Please do subscribe to Prajabheri News Channel. ఎన్నికలలో సాయిరెడ్డి గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. అలాగే ఉపాధ్యక్ష పదవికి దిలీప్, సురేష్ ఇద్దరు కూడా పోటీ పడ్డారు. ఇద్దరికి సమానమైన ఓట్లు వచ్చినాయి కాబట్టి ఒకరు 6 నెలలు ఇంకొకరు 6 నెలలు చేసేటువంటి విధంగా నిర్ణయం తీసుకోబడింది. మొదటి హాఫ్ ఏమో దిలీప్, రెండో హాఫ్ ఏమో సురేష్ పనిచేసేటట్టు నిర్ణయించబడింది. అట్లాగే ఈ జనరల్ సెక్రటరీ పోస్టుకి 3 పోటీ పడ్డారు. అందులో బాలరాజు గారికి 50 ఓట్లు వచ్చినాయి, భాస్కర్ రెడ్డి గారికి 100 ఓట్లు, మాణిక్ రాజు గారికి 165 ఓట్లు. ఆయన ఎన్నుకోబడ్డారు, మాణిక్ రాజు గారు ఎన్నుకోబడ్డారు. అట్లాగే జాయింట్ సెక్రటరీ పోస్టుకి 2 పోటీ పడ్డారు. ఝాన్సీ రాణి గారికి 179, సత్యనారాయణ గౌడ్కి 140. ఝాన్సీ రాణి గారు ఎన్నుకోబడ్డారు. అట్లాగే ట్రెజరర్ పోస్టు యునానిమస్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది నారాయణ దాస్ గారిని. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ మంజీత్ సింగ్ గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. లైబ్రరీ సెక్రటరీకి శ్రీమాన్ గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. లేడీ రిప్రజెంటేటివ్గా రమాదేవి గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్లో శంకర్ మద్దెపల్లి, తర్వాత మహమ్మద్ అయూబ్, భిక్షపతి, మొహమ్మద్ అబ్దుల్ ముబీన్, వీళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా. జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా నారాయణ ఏ, సయ్యద్ ఇమ్తియాజ్, సుజిత్ కుమార్ బి, ప్రవీణ వి, వెంకటేష్, అఖిల ఎస్, వీళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. వీళ్ళ పదవీ కాలము ఏప్రిల్ నుంచి మార్చి 31, 2026 వరకు ఉంటుంది, 1 సంవత్సరం. అందరికీ ఆల్ ది బెస్ట్.